లేదని మీకు కడుపు మంట అని. ఎండమావులు, కార్తీక దీపం, ప్రేమ ఎంత మధురం, రాధకు నీవేరా ప్రాణం ఇలా ఎన్నో హిట్ సీరియల్లో నటించారు జ్యోతిరెడ్డి. ముఖ్యంగా కార్తీక దీపంలో ఏసీపీ రోహిణిగా, ఎండమావులు సీరియల్లో విలన్గా ఆమె చేసిన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ప్రేమ ఎంట మధురంలో అమ్మవారి గెటప్లో ఆమె నాట్యం చేస్తుంటే ఆడియన్స్ అలా చూస్తూ ఉండిపోయారు. జ్యోతిరెడ్డి సీరియల్స్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. సీరియల్స్, సినిమాలతో సహా వీళ్ళ విషయాలపై తమ అభిప్రాయాలు తెలియజేస్తూ వీడియోలు పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల ముఖేష్ అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకల గురించి జ్యోతిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ పెట్టిన కామెంట్కు ప్రస్తావిస్తూ అంబానీకే ప్రశ్నలు వేశారు. నాకు ఎవరో మెసేజ్ పెట్టారండి, అంబానీ ఫ్యామిలీ మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదని మీకు కడుపు మంట అని. నిజానికి నాకు మంటలు గంటలు ఏమీ లేవు, కానీ వాళ్ళు ఆ మెసేజ్ పెట్టిన తర్వాత మాత్రం నేను జెన్యూన్గా ఆలోచించాను. 2018 నుంచి నేను జియో వాడుతున్నాను. ఏమీ ప్రపంచం అంతా పెళ్ళికి పిలిచారు కదా వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి మనము పోషిస్తున్నాము జియోని, మనం చుట్టాలను కాకుండా పోతామా? ఎందుకు పిలవలేదు? సరే, చాలామంది కళాకారులు పోషించారు, మీకు కూడా అందుకనే కడుపు మంట అని కూడా ఒక కళాకారుడు మెసేజ్ చేశాడు. ఎవరి డబ్బులతో ఎవరు పోషించారండి చెప్పండి. నాకు ఒక మాట, 2018 నుంచి ఒక నెల కూడా పెండింగ్ లేకుండా జియోకి పేమెంట్ చేస్తున్నాను. 4 పేమెంట్లు చేసేవాళ్ళు చాలామందే ఉండి ఉంటారు. మరి వాళ్ళందరికీ ఒక నెల జియో ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు డబ్బులు ఈ రకంగా పెంచేశారు? ఎవరి డబ్బులు పెట్టి ఎవరిని పోషిస్తున్నారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ జ్యోతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇక ఈమె మెసేజ్ పోస్ట్ చేసిన వీడియో కింద కరెక్ట్గా చెప్పారు మేడం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నటిగా అందరికీ తెలిసిన జ్యోతిరెడ్డి బ్యాక్గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం భవనం వెంకటరెడ్డి గారి మనవరాలు. అంతేకాకుండా ఆమె పెద్దనాన్న భవనం శ్రీరాములు రెడ్డి కూడా తెనాలి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నటనపై ఉన్న మక్కువతో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఆమె. ఎన్నో చిత్రాల్లో, సీరియల్లో నటించారు.